అన్నీ ఇప్పుడు ఎంత యుద్ధాలు జరుగుతున్నాయిగా, అంతా రేట్లు పెరిగిపోతున్నాయి. మొత్తం అన్ని చోట్ల కూడా రేట్లు పెరుగుతున్నాయి. అదొక ఈ ప్రభుత్వం వచ్చి 22 నెలలైంది ఇప్పటికి. ఏమనిపించింది ప్రభుత్వం వచ్చాక? ఇదంతా బాగలేదు ఈ ప్రభుత్వం. ఓకే, నచ్చలేదు మీకు? అంటే పథకాలు ఏమి అందట్లేదా ఈ ప్రభుత్వం నుంచి? అంటే ప్రతి ఆఫీస్కి వెళ్ళినా ఎక్కువ లంచాలే. ఓకే, ఏంది వ్యవస్థ అలా అయిపోయింది. అది జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉండేది? వాడే ఇంటికి వచ్చేవాడు, ఒక వాలంటీర్ ఉండేవాడు, వచ్చి మొత్తం వాడే చేసుకునేవాడు, ఓకే, మొత్తం రాసుకునేవాడు, పథకం అందేది. అదేలే. సో ఇప్పుడైతే గ్రౌండ్లో అందట్లా. ఏం అమరావతి రాజధాని బిల్ అయితే పాస్ అయింది. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? క్యాపిటల్ మీద? క్యాపిటల్ మీద అంటే ఇప్పుడు అయిపోయింది కదా, ఇంకా చేసి అదే శాశ్వత రాజధాని, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? అమరావతి బాగానే ఉంది, రాజధాని మన దగ్గరే కదా. అదే జగన్ రాజధాని చేసి ఉంటే మంచిగా ఉండేది. జగన్ అదే ఒక తప్పు చేశాడు కాబట్టి 3 రాజధానులు అన్నాడు కాబట్టి. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మావికి నేను ఒక కొత్త అంశాన్ని బయట తీసుకొచ్చారు ఆయన. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని పెడితే బాగుంటుంది అంటారు జగన్ గారు. మళ్ళీ ఇవన్నీ ఎక్కడ జరిగిద్ది అసలు? ఇప్పుడు మళ్ళీ ఎన్ని కోట్ల బిల్లు కావాలా? మళ్ళీ ఎన్ని బిల్లు పెట్టాలి, చేయాలి, అవి జరిగిద్దా? ఇప్పుడు వాడు ఆమోద ముద్ర వేసినా మళ్ళీ జరిగిద్దా? మళ్ళీ బిల్లు పెట్టాలి, పార్లమెంట్ చాలా ఉంది. సో అమరావతి అయితే మీరు ఇంకొకటే కాబట్టి సరిపోద్ది. మరి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతున్నారు, అమరావతి పూర్తి అవ్వదు ఎప్పటికీ అంటున్నారు ఆయన. వాడు వేస్ట్, వాడు చెప్పడం కుదరదు. అంటే అక్కడ 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి, అక్కడ అభివృద్ధి చేయడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు అమరావతి కోసం. ఆ డబ్బులు వేస్ట్ అని చెప్తున్నారు ఆయన. వాడు చెప్తే అటు కుదిరేది, ఇప్పుడు చేస్తున్నారు కదా. ఓకే, సో అభివృద్ధి అయితే జరిగిద్ది అనుకుంటున్నారు. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారంటే? చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడు దాంట్లో పథకాలు ఏమి అందవమ్మా, పేదోడికి ఏమి అందవు. అభివృద్ధి అయినా జరిగిద్దా అంటే? అభివృద్ధి కూడా జరగదు. ఓకే, అమరావతి అమరావతి చేయగలుగుతాడేమో అంతే. థ్యాంక్ యూ.